న్యూస్ చూస్తున్నాము. రాజకీయాలకు దూరంగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి మరోసారి ప్రజల మధ్యలోకి రానున్నారా అంటే అవునని అంటున్నారు జనసేన పార్టీ పిఏఎస్ చైర్మన్ నాదెండ్ల మనోహర్. మీడియాతో జరిగిన చిట్ చాట్ లో ఈ విషయం వెల్లడించారు. పవన్ కళ్యాణ్ వెంట త్వరలో చిరంజీవి రాబోతున్నారని, పవన్ కు అండగా ఉంటామని మెగాస్టార్ స్పష్టం చేసినట్టుగా హామీ ఇచ్చినట్టుగా తెలిపారు. ఇక రైతుకు అండగా అసెంబ్లీ ముట్టడికి సిద్ధంగా ఉన్నామన్నారు. పంచాయతీ ఎన్నికల్లో యువతకు పెద్ద ఎత్తున అవకాశం ఇస్తామని నాదెండ్ల మనోహర్ అన్నారు. ఇక పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. దుర్గా, ఈరోజు విజయవాడలో క్రియాశీలక జన సైనికుల సభ్యత్వ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్ కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. చిరంజీవి పట్ల కొన్ని వ్యాఖ్యలు చేసినట్లుగా మనకి సమాచారం అవుతుంది. ముఖ్యంగా చిరంజీవి త్వరలోనే పవన్ కళ్యాణ్ వెంట రాబోతున్నారంటూ జనసేన నేత నాదెండ్ల మనోహర్ కామెంట్ చేయటం, అది చాలా కీలకంగా ఉన్నటువంటి నేత నాదెండ్ల మనోహర్ కాబట్టి ఆయన చేసినటువంటి కామెంట్స్ పట్ల వెనకాల పొలిటికల్ వ్యూహం ఉన్నట్లుగా మనకి తెలుస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కూడా పాలిటిక్స్లో పూర్తి స్థాయిలో యాక్టివ్ అయ్యారు. ఒక పక్క బీజేపీతో కూడా పొత్తులో ఉన్న పరిస్థితుల్లో ఇక సినిమాలు కూడా ఒకవైపు చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ మరొక 2 సంవత్సరాలు మాత్రమే సినిమాలు చేస్తారు. తర్వాత పూర్తి స్థాయి రాజకీయాలు, మొత్తం సినిమాలన్నీ కూడా ఇప్పటివరకు ఉన్నటువంటి కమిట్మెంట్స్ అన్నీ కూడా పూర్తిగా పక్కన పెట్టి పూర్తిగా రాజకీయాల్లో వైపే పవన్ కళ్యాణ్ ఉంటారంటూ మనోహర్ కూడా ఈ కామెంట్ చేయడం జరిగింది. దాంతోపాటు చిరంజీవితో అలాగే పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ ముగ్గురికి కూడా ఒక అంతర్గత సమావేశం కూడా జరిగిందని, ఆ సమావేశంలో కొన్ని సూచనలు చిరంజీవి పవన్ కళ్యాణ్కి చేశారని కూడా నాదెండ్ల మనోహర్ చెప్పడం జరిగింది. 2 సంవత్సరాల తర్వాత పూర్తి స్థాయిలో రాజకీయాలు ఉండాలి, 2 సంవత్సరాల వరకు మాత్రమే సినిమాలు చేయాలని చిరంజీవి పవన్ కళ్యాణ్కి సూచించినట్లుగా నాదెండ్ల మనోహర్ ఈ సమావేశంలో చెప్పడం జరిగింది. దాంతోపాటు 2 సంవత్సరాల తర్వాత పొలిటికల్గా తాను పవన్ కళ్యాణ్ వెంట ఉంటాననే ఒక అభిప్రాయాన్ని, ఒక స్పష్టమైనటువంటి హామీని కూడా చిరంజీవి పవన్ కళ్యాణ్కి ఇచ్చారంటూ కూడా నాదెండ్ల మనోహర్ చెప్పడం జరిగింది. ఒక్కసారిగా జనసేన క్రియాశీలక కార్యకర్తల సమావేశం అంతా కూడా కోలాహలంగా మారిందని చెప్పొచ్చు. ఎందుకంటే చిరంజీవి పవన్ కళ్యాణ్ వెంట రాబోతున్నారు అని ఒక చెప్పినటువంటి కామెంట్స్లో ఒక్కసారిగా పార్టీలో ఒక ఉత్సాహం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇప్పటికే బీజేపీతో పొత్తు పెట్టుకోవడం, బీజేపీతో కలిసి వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తుంది. ఏపీలో 3వ రాజకీయ ప్రత్యామ్నాయంగా బీజేపీ జనసేన కలిసి ఉండబోతాయని ఒక స్టాండ్తో 2 పార్టీలు కూడా ముందుకు వెళ్తున్నాయి. ఇక కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నేతలు ఇప్పటికే బీజేపీ అలాగే జనసేన ఇద్దరూ కూడా సంయుక్తంగా టచ్లోకి వెళ్ళడం, ఒకవైపు ముద్రగడ పద్మనాభం అలాగే చిరంజీవితో కూడా ఇప్పటికే అనేక సార్లు సమావేశాలు కూడా నిర్వహించారు. సోమువీరాజు కూడా చిరంజీవిని కలిసి ఆశీర్వచనాలు కూడా తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈరోజు తాజాగా నాదెండ్ల మనోహర్ చేసినటువంటి కామెంట్స్ మరికొంత ఉత్సాహాన్ని జనసేన కార్యకర్తలకు ఇచ్చిందనే చెప్పొచ్చు. ఎందుకంటే చిరంజీవి ఇన్ని రోజులుగా కూడా పూర్తిగా సినిమాలకు మాత్రమే పరిమితమయ్యారు, రాజకీయాలకి ఆయన చాలా దూరంగా వ్యవహరిస్తున్నారు. ఏదైనా టాలీవుడ్కి సంబంధించినటువంటి సమస్యలు ఏదైనా వచ్చినట్లయితే ఆయా ప్రభుత్వాలతో, అక్కడ తెలంగాణ ప్రభుత్వంతో, ఇక్కడ ఏపీ ప్రభుత్వంతో కూడా సన్నిహితంగా ఆయన ప్రస్తుతం వ్యవహరిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో తమ్ముడు వెంటే ఉంటాడు అన్నయ్య చిరంజీవి అనే ఒక కామెంట్స్ని ఏదైతే నాదెండ్ల మనోహర్ చేశారో ఆ కామెంట్స్ పట్ల పూర్తిగా ఉత్సాహం వ్యక్తం చేస్తున్నారు జన సైనికులు. ఏదైతే క్రియాశీలక సమావేశంలో కూడా ఒక్కసారిగా వాళ్ళంతా కూడా చాలా ఆనందం వ్యక్తం చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తం 2 సంవత్సరాలలో పూర్తిగా సినిమాలన్నీ కూడా ప్యాకప్ చెప్పేసి పూర్తిగా రాజకీయాల వైపు ఉండాలని తమ్ముడికి అన్నయ్య స్పష్టం చేసినట్లు తెలుస్తుంది. దాంతోపాటు పొలిటికల్గా తాను వెంట నేను ఉంటానంటూ కూడా చిరంజీవి చెప్పినట్లుగా మనకి నాదెండ్ల మనోహర్ కొద్దిసేపటి క్రితం ఈ సమావేశంలో చెప్పడం జరిగింది. అయితే దుర్గా, నాదెండ్ల మనోహర్ చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీలో అంతర్గతంగా చర్చ ఎలా నడుస్తోంది? ఎలాంటి చర్చను ఆ పార్టీ నేతలు ఇప్పుడు డిస్కస్ చేస్తున్నారు? అయితే నాదెండ్ల మనోహర్ అంటే జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ తర్వాత చాలా కీలకంగా వ్యవహరిస్తుంటారు. అన్ని పార్టీకి సంబంధించినటువంటి అన్ని వ్యవహారాలు కూడా నాదెండ్ల మనోహరే చూస్తున్నారు కాబట్టి ఆయన చేసినటువంటి కామెంట్స్ని చాలా సీరియస్గా పార్టీ కేడర్ అంతా కూడా తీసుకోవాల్సి ఉంటున్నట్లుగా మనకి భావిస్తున్నారు. ఎందుకంటే పార్టీకి సంబంధించినటువంటి ఎలాంటి కీలకమైనటువంటి అంశమైనా కూడా పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ ఇద్దరూ కూడా చర్చిస్తారు. ఒక పక్క బీజేపీతో పొత్తుకు సంబంధించినటువంటి అంశంతో పాటు అలాగే ఇక్కడ ప్రభుత్వం
చేసే పోరాటాల అంశానికి సంబంధించి ఏ అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలి, ఎలాంటి అంశంతో ముందుకు వెళ్ళాలనే దానిపైన కూడా పూర్తిగా నాదెండ్ల మనోహర్ సలహాలు సూచనలు మాత్రమే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తీసుకుంటున్నారు. ఇక బీజేపీతో పొత్తు విషయంలో కూడా నాదెండ్ల మనోహర్ పాత్ర కూడా చాలా కీలకంగా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఆయన చేసినటువంటి కామెంట్స్ని కూడా చాలా సీరియస్గా తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ముందు నుంచి కూడా చిరంజీవి తమ్ముడితో కలిసి వస్తారా, పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా కలిసి వెళ్తారా అనే ఒక క్వశ్చన్ మార్క్ అనేది పార్టీలో ముందు నుంచి ఉంది. ఎందుకంటే గతంలో ప్రజారాజ్యం పార్టీ అప్పుడు కూడా అన్నదమ్ములు ఇద్దరు కూడా కలిసి వెళ్ళిన పరిస్థితి ఉంది. ఇప్పుడు కనుక చిరంజీవి సపోర్ట్ కనుక పవన్ కళ్యాణ్ ఇస్తే జనసేన పార్టీకి మరింత ఉత్సాహం పెరిగే అవకాశం అయితే దుర్గా మనోహర్ చేసిన వ్యాఖ్యలపై మిగిలిన పార్టీల్లో ఎలాంటి చర్చ నడుస్తోంది? అయితే మిగిలిన పార్టీల రియాక్షన్ ఎలా ఉండబోతోంది? అయితే కొద్దిసేపటి క్రితమే నాదెండ్ల మనోహర్ ఈ కామెంట్స్ చేశారు కాబట్టి అంటే ముందు నుంచి కూడా మిగిలినటువంటి పార్టీలు ఊహిస్తున్నాయి ఖచ్చితంగా తమ్ముడికి అన్నయ్య సపోర్ట్ చేయాల్సి ఉంటుంది, కానీ ప్రత్యక్షంగా మద్దతు ఉంటుందా లేదంటే పరోక్షంగా మద్దతు ఉంటుందా అనేది ఇంకా స్పష్టత రాలేనప్పటికీ ఖచ్చితంగా సపోర్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది, కానీ అది ఏ విధంగా ఉంటుందనే దానిపైన కూడా రాజకీయ వర్గాల్లో చర్చ అయితే జరుగుతుంది. అయితే మొదట్లో ముందు నుంచి కూడా చిరంజీవి చాలా స్పష్టంగా ఆల్రెడీ ప్రకటన కూడా చేయడం జరిగింది. ఇక రాజకీయాలు ఉండవు, కేవలం సినిమా పరిశ్రమ మాత్రమే తోనే ఉంటాను, అలాగే అభిమానులకు అండగా ఉంటాను మాత్రమే చిరంజీవి ప్రకటన చేయడం జరిగింది. రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటున్నట్లు కూడా చిరంజీవి చెప్పిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో జనసేన నేత నాదెండ్ల మనోహర్ చేసినటువంటి కామెంట్స్ని కూడా మిగిలిన పార్టీలు కూడా చాలా లైట్గా తీసుకుంటున్నాయి. ఎందుకంటే తమ్ముడు కాబట్టి అన్నయ్య సపోర్టు ఖచ్చితంగా ఉంటుంది, కానీ ప్రత్యక్ష రాజకీయాలకి చిరంజీవి దూరంగా ఉంటున్నట్లు ఆల్రెడీ ప్రకటించారు కాబట్టి ఆయన వచ్చే పరిస్థితి కనిపించట్లేదు. కేవలం వెనకాలండి మాత్రమే మద్దతు ఇస్తారని చెప్పి కూడా మిగిలినటువంటి రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. ఇక దీంతో పాటు జనసేన పార్టీకి అయితే ఒక వే వచ్చిందనే చెప్పొచ్చు. ఎందుకంటే చిరంజీవి సపోర్ట్ ఇన్ని రోజుల నుంచి లేదు అని డీలాగా ఉన్నటువంటి జన సైనికులంతా కూడా ఒక్కసారిగా చిరంజీవి మద్దతు కనుక ఇచ్చినట్లయితే మరింత ఉత్సాహం పార్టీకి వస్తుందని ముందు నుంచి కూడా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం నాదెండ్ల మనోహర్ చేసినటువంటి కామెంట్స్ పట్ల కూడా పూర్తిగా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కేడర్ అంతా కూడా చాలా ఉత్సాహంగా దీన్ని స్వాగతిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే చిరంజీవి వెనక నుంచి సపోర్ట్ చేసినా ప్రత్యక్షంగా వచ్చినా కూడా జనసేన పార్టీకి బలం చేకూరుతుందని గతంలో ప్రజారాజ్యం సమయంలో కూడా ఇద్దరు కలిసి పనిచేశారు. అప్పుడున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో కాస్త ఎదురు దెబ్బ తగిలినప్పుడు కూడా ఇప్పుడు ఉన్నటువంటి వేవ్ అనేది కూడా ముందుకు వెళ్ళొచ్చు అనే అభిప్రాయాన్ని జనసేన కేడర్ అంతా కూడా భావిస్తుందని చెప్పారు. దీంతో పాటు కాపు సామాజిక వర్గానికి సంబంధించి ప్రధానంగా ఎక్కువ దీనికి సంబంధించిన ఆకర్షితులయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. దుర్గా, అయితే నాదెండ్ల మనోహర్ చెప్పినట్లుగా చిరంజీవి గనుక ప్రత్యక్షంగా పార్టీలోకి వస్తే చిరంజీవి క్యాడర్ ఎలా ఉండబోతోంది, పార్టీలో ఆయన ప్రిఫరెన్స్ ఎలా ఉండబోతోంది? అయితే నాదెండ్ల మనోహర్ ఎక్కడ కూడా చిరంజీవి ప్రత్యక్షంగా వస్తారు అనే ఒక స్పష్టత అయితే ఎక్కడ కూడా ఇవ్వలేదు. కేవలం మద్దతు ఉంటుంది, తమ్ముడు వెనకాల అన్నయ్య ఉంటారు అనే ఒక అభిప్రాయాన్ని నాదెండ్ల మనోహర్ ఇప్పుడు చెప్పడం జరిగింది. 2 సంవత్సరాలు ప్రస్తుతం సినిమాలు చాలా బిజీగా పవన్ కళ్యాణ్ చేస్తున్నారు కాబట్టి 2 సంవత్సరాల తర్వాత పూర్తిగా రాజకీయాల్లోనే ఉండాలి, సినిమాలు అనేవి కాస్త పక్కన పెట్టాలని చిరంజీవి పవన్ కళ్యాణ్కి సూచించినట్లుగా నాదెండ్ల మనోహర్ చెప్పారు. పూర్తిగా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అంటే ఆఫ్టర్ 2 years చిరంజీవి తాను వెంట ఉంటానని కూడా హామీ ఇచ్చారు. పొలిటికల్గా ఎలాంటి సహాయానికైనా ఎలాంటి అండదండలకైనా కూడా చిరంజీవి పవన్ కళ్యాణ్ వెంట ఉండబోతున్నారు, త్వరలోనే ఆయనకి మద్దతుగా రాబోతున్నారని కూడా నాదెండ్ల మనోహర్ కామెంట్ చేశారు. కాబట్టి అయితే ఆయన ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి వస్తారా, జనసేన పార్టీలో జాయిన్ అవడం కానీ లేదంటే క్రియాశీలకంగా జనసేన పార్టీలో వ్యవహరిస్తారా, లేదంటే బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ అందిస్తారా, పరోక్షంగా మద్దతు మాత్రం అందిస్తారా అనేది కూడా వచ్చే రానున్న రోజుల్లో అయితే ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తున్నప్పటికీ కూడా ఏదైనప్పటికీ ముందు నుంచి కూడా పవన్ కళ్యాణ్ ఒక్కడు మాత్రమే జనసేన పార్టీని నడిపిస్తున్నారు. అంటే ఇప్పటికే ఆయన ఒక రెండవ అన్నయ్య నాగబాబు కూడా నర్సాపురం పార్లమెంట్ నుంచి కూడా ఆయన పోటీ చేశారు. పిఎస్సి మెంబర్గా కూడా నాగబాబు ఉన్నారు. ఇక చిరంజీవి వస్తే చిరంజీవి చరిస్మా ఉన్నటువంటి నేత కాబట్టి దాంతోపాటు ఎక్కువగా అభిమానులు పెద్ద ఎత్తున ఉన్నటువంటి నేపథ్యంలో చిరంజీవి కనుక ఖచ్చితంగా జనసేనకు మద్దతుగా కనుక నిలిస్తే ఫ్యూచర్లో పార్టీ అనేది మరింత బలపడే అవకాశం ఉన్నట్లుగా పార్టీ కేడర్ అంతా కూడా భావిస్తుంది. ఏదైనప్పటికీ కూడా నాదెండ్ల మనోహర్ చేసినటువంటి కామెంట్స్ని చాలా సీరియస్గానే పార్టీ కేడర్ తీసుకున్నట్లుగా తెలుస్తుంది. థ్యాంక్ యూ.